बीआरएस के वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव ने तेलंगाना भवन में जोरदार अंदाज में हुकूमत की मुबैना ज़्यादतियों पर रोशनी डाली। पावर पॉइंट प्रेजेंटेशन देते हुए हुकूमत पर सख्त तनकीद की। के.टी.आर ने कहा कि यह हुकूमत अमीरों के लिए एक कानून और गरीबों के लिए दूसरा कानून बना रही है। के.टी.आर ने हाइड्रा एक्शन के नाम पर गरीबों के घरों को बगैर नोटिस बुलडोज़र करने की सख्त मजम्मत की है, लेकिन अमीर सियासतदानों और बिल्डर माफिया के गैर कानूनी तामीरात को नज़रअंदाज किए जाने पर सवाल खड़े किए। उन्होंने निशानदेही की कि पिछले दौर में के.सी.आर ने हर ज़िले में कलेक्टोरेट्स, फिल्मी ओवर, डबल बेडरूम घर और तारीख़ी इमारतें तामीर करवाई, मगर इस हुकूमत ने 2 साल में सिवाय तोड़ने के और कुछ नहीं किया। उन्होंने राहुल गांधी पर भी तंज करते हुए कहा कि जो यूपी में बुलडोज़र के आगे लेटने की बात करते हैं, वो तेलंगाना में गरीबों के मकान गिरते देखकर क्यों खामोश है। हाइड्रा के मुतासरीन ने के.टी.आर से अपने दुख बयान करते हुए कहा कि रेवंत रेड्डी MP थे तो हमें झोपड़ियाँ डालने का हक देते थे, लेकिन वज़ीर आला बनते ही घर गिराने लगे। के.टी.आर ने वादा किया कि बीआरएस हुकूमत के आने के बाद हर मजलूम को इंसाफ दिलाया जाएगा। ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు। ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంత దారుణం అంటే పండుగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్। పండుగ పెత్తరమ్మ సార్ బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి, హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం। మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని। పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు, తిప్పలు లేదు। ఇప్పుడు ఏమనంటే ఏమంటుండు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం, మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్। మాకు ఎవ్వరు ఒక్క రూపాయి తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్। అది కోరిలో రౌతులు కొట్టారు, అక్కడ ఉన్నాం అందరం మనిషికి 10 5 అట్లా వేసుకొని అందరూ 50 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి, 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు, మేము ఏదానికైనా రెడీ। 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ। అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్, అసలు మాట్లాడింది ఒకటే। ఒక్కసారి అడ్జుడుగో ఈ అమ్మాయి అడ్జుడం ఒక అడిదిరు అమ్మాయి, తన పేరు వెంకటమ్మ గారు। ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు, మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి, వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు। కానీ మేము ఏ ఒక్కరి దగ్గర కూడా 1 రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు। కేవలం ఆడ క్వారీ జాగా ఉండే, ఆ క్వారీ జాగాలో మేము 10 ఏళ్ళకి వెళ్ళి ఆడనే అక్కడ రాళ్ళు కొట్టినాం, ఇది వరకు అక్కడనే చిన్నగా 50 గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు। ఏర్లు వస్తలేవు నాయన, ఏర్లు వస్తలేవు మాకు, కంకర కొట్టి అరిగిపోయినాయి మొత్తము। మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది। మీరు 1 రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున। నెంబర్ 1 ఇంకా దారుణం ఏమంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో, ఆయన ఏమన్నారు ఒకసారి వినండి। कांग्रेस पार्टी यहाँ पे गरीबों की लड़ाई लड़ेगी और यहाँ पे जो हो रहा है बिल्कुल गलत हो रहा है और इसके खिलाफ कांग्रेस पार्टी हर इंच पे लड़ेगी, हम छोड़ने वाले नहीं है। कहते हैं कि गरीबों की लड़ाई लड़ रहा है वो मोदी कहते हैं, सही ठीक है, मगर बुलडोजर मेरे शरीर के ऊपर से निकलेगा, अगर यहाँ निकलेगा तो मेरे ऊपर से निकलेगा, बुलडोजर मेरे शरीर के ऊपर से निकलेगा।